మమ్మల్ని వాళ్ళ పేర్లు చెప్పడం లేదు అవి చెప్పడం ముందు పక్కది ఈరోజు 51వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్గా డోర్ టు డోర్ తిరగడం మొదలుపెట్టాం. దాంట్లో ఎక్కువగా షాప్స్ ఉండేవి. మేదర వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు. అటువంటి ఏరియాలు యాక్చువల్గా ఈరోజు తిరగడం జరిగింది. కొన్ని షాప్స్కి తిరిగాను. నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే 300 నుంచి 500 వస్తుంది అన్నారు. 300 నుంచి 500. ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు, సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి, అందువల్ల ఇవి కొనేవాళ్ళు తగ్గిపోయారు అని. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతినివ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, లేదా హెల్త్ పరంగా కానీ, లేదా హౌసెస్. ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు, ఎంతో కాలం నుంచి బాడుగింట్లో ఉన్నాం, మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు. ఆ బాడుకు సరిపోతాయని మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే 5 ఏళ్ళ నుంచి ఉన్నామన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వంలో నేను 43,000 హౌసెస్ అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశాను నెల్లూరు సిటీకి, నెల్లూరు 54 డివిజన్లకి. అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో మేము కట్టుకుంటా ఉన్నారో 2.5 లక్షలు ఇచ్చాం. అది 4,000 చిల్లర ఉండారు. మొత్తం 47,000 మందికి యాక్చువల్గా నెల్లూరులో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అద్భుతమైన ఇల్లు కట్టాం. షీర్వాల్ టెక్నాలజీ. షీర్వాల్ టెక్నాలజీ అంటే జనరల్గా ఎక్కడ కడతారంటే 40 అంతస్తులు, 50 అంతస్తులు, 30 అంతస్తులు ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఎక్కువ అంతస్తులు కట్టేదానికి షీర్వాల్ టెక్నాలజీ కడతారు. ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ చేశారు.
ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను. దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు. ఎందుకంటే పోయినసారి నన్ను ఎవరు అడగలా. 2014 నుంచి 19 దాకా ఇల్లు ఇమ్మని నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండింది తాటాక్ షెడ్ గుడిసెలో. హరినాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది. ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే. కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షాలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది. అందుకనే చంద్రబాబు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.